ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఎల్బీ నగర్ మల్కాజ్గిరి రోడ్ షోలలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 6 గంటలకు ఎల్బీ నగర్ రోడ్ షో కార్నర్ మీటింగ్ లో సీఎం ప్రసంగించనున్నారు. రాత్రి 7:30 మల్కాజ్గిరి రోడ్ షో కార్నర్ మీటింగ్ లో రేవంత్ ప్రసంగం. ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ఇవాళ ఎల్బీ నగర్ మల్కాజ్గిరి రోడ్ షోలలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. సాయంత్రం 6 గంటలకు ఎల్బీ నగర్ రోడ్ షో కార్నర్ మీటింగ్ లో సీఎం ప్రసంగించనున్నారు. రాత్రి 7:30 మల్కాజ్గిరి రోడ్ షో కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ ప్రసంగించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి. తెలంగాణ లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇటు రాష్ట్ర నేతలంతా కూడా పూర్తి స్థాయిలో ప్రచారంలో దూకుడు పెంచారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కార్నర్ మీటింగ్లలో పాల్గొంటూ రోడ్ షో కూడా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఖచ్చితంగా 14 సీట్లు గెలవాలనే దృక్పథంతోనే ఉన్నటువంటి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అదే దూకుడు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో నిర్వహించాలని చూస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు సభలు సమావేశాలు ఒక్కొక్క నియోజకవర్గానికి కూడా కొన్ని 2-3 జిల్లాలను కలుపుతూ ఒక 2-3 సభలు నిర్వహించాలని ఇప్పటికే ప్లాన్ చేసుకున్న నేపథ్యంలో ఇప్పటికే అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా నామినేషన్ ప్రక్రియలో కూడా సభలు సమావేశాలు నిర్వహిస్తూ కార్నర్ మీటింగ్లలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అయితే ఇప్పటికే నామినేషన్ గడువు కూడా ముగిసింది. ఇంకా ప్రచారంలో దూకుడు మరింత వేగం పెంచారని చెప్పచ్చు. అయితే ఈ రోజు ముఖ్యంగా మల్కాజ్గిరి అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి రోడ్ షోలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో వనస్థలిపురం నుంచి ఎల్బీ నగర్ వరకు కూడా ఒక రోడ్ షో నిర్వహిస్తూ చివరికి ఒక కార్నర్ మీటింగ్ లో కూడా పాల్గొననున్నారు. అనంతరం సాయంత్రం మల్కాజ్గిరిలో జరిగేటువంటి రోడ్ షోలో పాల్గొంటూ కార్నర్ మీటింగ్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి రిజర్వేషన్ రద్దు చేసిందని చెప్పేసి ఒక అంశాన్ని లేవనెత్తుతూ ఖచ్చితంగా బీజేపీని అధికారంలోకి తేలివ్వకుండా చూడాలని చెప్పేసి ప్రజలకు ఒక సూచనలు చేసే విధంగా కూడా మీటింగ్ లో మాట్లాడతారని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి మహిళలకు పెద్దపీట వేస్తామని చెప్పేసి ఉన్నటువంటి మేనిఫెస్టోలో కూడా మహిళలకు చాలా అంశాలను పొందుపరచామని కూడా కొన్ని ఇంకా విషయాలు అంటే ఆ నియోజకవర్గానికి సంబంధించి కూడా అభివృద్ధి పనులపైన కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సూచించే సూచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే ఈ ప్రచారంలో ఖచ్చితంగా అంటే ఉన్నటువంటి నియోజకవర్గాలన్నిటిని కూడా కలుపుతూ ఇంకా సభలు సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ముఖ్యంగా అటు సమావేశాలే కాకుండా రోడ్ షోలలో ఎక్కువగా పాల్గొనాలని చూస్తున్నారు. ఉన్నటువంటి నియోజకవర్గాలన్నిటి కూడా దాదాపు 15 నుంచి 20 రోడ్ షోలలో పాల్గొనాలని చెప్పేసి ఇప్పటికే ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ భవిత.